శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఉడతా భక్తిగా సహాయం చేస్తున్నారు అంటారు, విన్నాం కదండి. అది ఎలా అంటే, వంతెన నిర్మిస్తున్నప్పుడు, రామసేతువు నిర్మిస్తున్నప్పుడు ఉడత నీళ్ళలో మునిగి ఇసుకలో పొర్లి మళ్ళీ వంతెనకొచ్చి వంతెన నిర్మించడానికి తనకు చేతనైన దగ్గరికి సహాయం చేసింది అని విన్నాం. అప్పుడు రాముడు చేత్తో తీసుకొని ఇలా నిమిరాడు. అంతవరకు కథ విన్నాం. ఇది ఏంటి, రాముడికి సహాయం చేసింది అని. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కూడా ఈ ఉడత సహాయం చేసిందంట. అది ఎలా అంటే, అదే సమయంలో ఉడత ఇసుకలో అటు ఇటు పొరులుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు వచ్చి, ఏంటి ఉడత, ఇంతమంది వానరుల మధ్యలో పచ్చడైపోతావు, పక్కకు జరుగుని కాలుతో ఒక్క తన్ను తన్నారంట. అది ఎగిరి అవతల పడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవేశంతో కోపంతో రాముడి దగ్గరికి వెళ్ళి, రామ చూడు, ఈ హనుమ నన్ను కాలుతో కొట్టాడు, నెత్తి మీద కొట్టాడు, చూడు నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని కంప్లైంట్ చేసిందంట. అది ముద్దుగా కంప్లైంట్ చేస్తుంటే రాముడు దగ్గరికి తీసుకొని, ఓహో ఉడతా, నీకు ఇంత తిప్పలు వచ్చిందా, నేను ఆంజనేయ స్వామిని పిలిచి మందలిస్తాను అని హనుమను పిలిచారట. పిలిస్తే హనుమ భక్తితో వచ్చి, స్వామి ఆజ్ఞ అని నిలబడ్డారు. ఉడతను చూపిస్తూ రాముడు, ఈ ఉడత నువ్వు కాలుతో కొట్టావట, తప్పు కదా, క్షమాపణ చెప్పు అంటే ఆంజనేయ స్వామి ఇలా చూసి దీనికా అన్నాడు. చెప్పు, తప్పు ఎవరు చేసినా తప్పే అంటే, సారీ క్షమించండి, నేను ఇలా ఒప్పుకోనండి ఉడత, నేను ఇలా ఒప్పుకోను స్వామి, ఆంజనేయ స్వామి నన్ను కాలుతో నెత్తి మీద తన్నాడు, నాకు దెబ్బ తగిలింది, ఇప్పుడు అదే దెబ్బ హనుమ నెత్తి మీద తన్నాలి మీరు అని కొట్లాడడం మొదలుపెట్టిందంట. రాముడు పక్క నవ్వాడు. పోనీ వద్దులే, నువ్వు తంతావా అంటే, నా కాళ్ళు చిన్నవి, నేను ఎక్కడ కొంటేను, నేను తంతే దెబ్బ తగలదు, మీరు తన్నండి, తగలాలి దెబ్బ, నేను ఈరోజు చూడాల్సిందే, తప్పకుండా మీరు తన్నాలి, నేను చూడాలి, ఇది నా ప్రతీకార చర్య అని వాదించడం మొదలుపెట్టింది. ఆంజనేయ స్వామి కూడా చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే అంతవరకు రాముని యొక్క పాదాలు తన శిరస్సును దాల్చాలి అని తపస్సు చేస్తున్నాడంట, ప్రార్థిస్తున్నాడు భగవంతుని, ఒక్కసారి నీ పాదం నా నెత్తి మీద పెట్టు నాయనా అని. అంతవరకు రాముడు ఆంజనేయ స్వామి తల మీద కాలు పెట్టలేదు. ఈ ఉడత యొక్క కోరిక మేరకు రాముడు ఇంకా తట్టుకోలేక ఎట్లయినా సరే ఆ ఉడతను శాంతింపజేయాలని, సరే హనుమ కూర్చో అని తన కాలితో అలా తన్నాడట. దీంతో ఉడత సాటిస్ఫై అవ్వడమే కాకుండా ఆంజనేయ స్వామి పొంగిపోయాడట. అసలు ఇది కదా నా జన్మకు ధన్యత అని సంతోషించాడంట. ఇలా ఉడత అందరికీ సహాయం చేసింది. జయ శ్రీరామ్.